నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గం మధ్యలో రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు. తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లో చెప్పేది కాదు. చేతల్లో అలాగే నడతలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు,